ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 28/5/2020 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి ఈరోజంతా కూడా లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, ఆర్థికపరమైన చికాకులు, కోపం వల్ల ధన నష్టము, అనుకోని ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, స్నేహితుల మధ్య తగాదాలు, ప్రేయసి ప్రియుల మధ్య విడిపోయే అవకాశాలు, బంధువులతో తగాదాలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి వ్యతిరేకతలు, మీ రహస్యాలు బయటపడడం, తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడబోతోంది. తస్మాత్ జాగ్రత్త. వ్యాపార లావాదేవీలు కూడా నష్టాన్ని పొందుకుంటారు. మద్యపానము, పెట్రోలియము, ఇనుము మరియు ఇసుక, అలాగే ఈ తేనె సంబంధమైనటువంటి తయారు చేసేటువంటి వ్యక్తులు, అంటే హనీ బీస్తోనే ఏదైనా వ్యాపారం చేసేవారు కానీ అది తయారు చేసేవారు కానీ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే నూనె సంబంధమైనటువంటి, అంటే నూనె తయారు చేసేవారు, క్రూడ్ ఆయిల్ కానీ ఎడిబుల్ ఆయిల్ అంటే తినేటువంటి నూనె కానీ తయారు చేసేవారు కూడా నష్టాలు పొందడం కానీ లేదా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నూనె సంబంధమైన ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క వ్యాపార సంస్థల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విద్యాభంగం, ఇతరుల మీద చూచి రాయొచ్చు, ఇతరుల మీద ఆధారపడవచ్చు, నా ఎగ్జామ్ ఇంకొకరితో రాయించవచ్చు, అసలు లాక్డౌన్ సందర్భం కదా ఎవరు అడావుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీ జరిగేటువంటి పరీక్షల్లో ఇంకొక స్నేహితుడిని కూర్చోబెడితే ఇద్దరి ఉద్యోగాలు, ఇద్దరి విద్యా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా కొనసాగించండి. అనుకోని ఇబ్బందులు, అనైతిక కార్యక్రమాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, వ్యాపార నష్టం, ప్రయాణ నష్టం, వాహనాన్ని దొంగిలించబడడం, లేదా దుష్టుల సహవాసం వల్ల మీకు చెడ్డ పేరు రావడం, జైలుకు వెళ్ళాల్సి రావడం, పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, మీ ప్రమేయం లేకుండా ఏదైనా ప్రమాదం జరగడం, జంతువుల వల్ల ఇబ్బంది, రైతులకి పంట నష్టం, లేదా రైతులకి ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. నకిలీ విత్తనాల వల్ల కూడా బెడదలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. విదేశాలు ఉన్న వారికి కూడా ఆస్తి నష్టం, వ్యవహార నష్టం, ఉద్యోగ భంగం, స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. గురుగారు ఒకరోజు బాగుందంటారు, ఒకరోజు బాగాలేదంటారు, ఏంటండి? అవునండి, నిన్నటి రోజున అనుకూలంతో గ్రహ యోగాలు ఉంటాయి, దానివల్ల మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఫలితాలు అని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీ ప్రవర్తన బాగాలేదు, నెగిటివ్గా ప్లాన్ పోసినప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిలో అవతడి వాడు నెగిటివ్నే చూస్తాడు. నిన్నటి ఉన్నటువంటి మిత్రుడు ఈరోజు శత్రువు అందుకవుతున్నాడు, ఈరోజు ఉన్నటువంటి ప్రియుడు ప్రియురాలు రేపు ఎందుకు విడిపోతున్నారు, ఈరోజు ఉన్నటువంటి భార్యాభర్తలు రేపటి ఎందుకు విడిపోతున్నారు అంటే సమస్యల వలయంలో చిన్న చిన్న సమస్యల్ని, చిన్న చిన్నటువంటి ఇబ్బందుల్ని, ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు లేకపోవడం వల్ల, లేదా చిన్న చిన్న అరమరికల వల్ల సమస్య చిన్నదే. అలాగే రోజువారీ ఫలితాల్లో కూడా భేదాలు చాలా తప్పకుండా ఉంటాయి. ఇది సూచన, ఇదే చెప్పే సూచన. ఇలా చెప్తున్నాం కాబట్టి ఏమిటి, భార్యాభర్తల బాగాలేదు, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తే జాగ్రత్తలు పాటిస్తే, మౌనంగా ఉంటే, మన పనిని మాత్రమే మనం సవ్యంగా చేస్తే అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఈరోజు ఆపడం వల్ల నష్టం ఏం లేదు, రేపటి రోజున పెట్టవచ్చు. తాత్కాలికమైనటువంటి ఫలితాలు పొందడం కన్నా దీర్ఘకాలికమైన శుభ ఫలితాలు పొందుకోవడమే చాలా మంచి అనే విషయాన్ని గుర్తించండి. సినిమా రంగ కళాకారులు కూడా నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి అవమానాలు ఉన్నాయి, కళాకారులకు కూడా నష్టాలు పొందుకుంటారు. క్రీడాకారులు అవమానాలు పొందే అవకాశం కనబడుతుంది. వస్తు నష్టం, వాహన నష్టం, అనేక రకాల ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, గర్భిణీలకు ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు బృహస్పతి గ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే చంద్రుడి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం, ఎవరికైనా బీదవారికి పాలు, పెరుగు, బియ్యము, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు, పరిణామాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, తిరిగి 9 గంటల నుంచి 10:48 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీల వల్ల ధనప్రాప్తి. విదేశాల్లో ఉన్నవారు ఈ రాశి వారు లాటరీలు కొంటే కొంతవరకు లాభాన్ని పొందుకోవచ్చు. సింగిల్ నెంబర్ లాటరీల వల్ల కూడా వీరికి అనుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు. ధనము, కీర్తి, ఆనందం, శుభప్రదమైనటువంటి సంతానం, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసిప్రియులు ఒకటవడం, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, ఆశించిన శుభయోగాలు, ఆశించిన ప్రయాణాలు, వాహన సౌఖ్యం, వస్త్ర సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల చర్చలు సఫలవంతమవడం, అటువంటి ఏవైనా సరే కొనుగోలు చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని, లాభాన్ని పొందుకుంటారు. ఈ తీపి పదార్థాలు, హోటల్ సంబంధించిన వ్యాపారం చేసేవారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి అందరికీ కూడా అనుకూలత బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆశించిన ఉద్యోగాన్ని ప్రాప్తించుకుంటారు. ఫోన్ల ద్వారా ఇంటర్వ్యూ జరిపిన తర్వాత మీకు ఉద్యోగం పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కూడా తప్పకుండా మీరు ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని పొందుకుంటారు. బ్యాక్ డోర్ ద్వారా కూడా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి సూచనలు బ్రహ్మాండం కనబడుతున్నాయి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో సలహాల సంప్రదింపులు తప్పకుండా పొందుకుంటారు. విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకుంటారు. సానుకూలవంతమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుగోదలు, న్యాయస్థానంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనం తగ్గించండి. ఆవేశం, పనికి మాలిన విషయాలకు చర్చలు అవసరమా? 1కి 2 సార్లు ఆలోచించండి. అవతల వ్యక్తి ఏదో మాట తూలినంత మాత్రాన మనము తీవ్ర ఘర్షణకు వెళ్ళడం వల్ల మీరు తప్పుడు వ్యక్తిగా బయటకు పడతారు. కాబట్టి మీరు ఎంత మౌనంగా ఉంటే అంతటి మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు. విద్యా విషయంలో పరిపూర్ణ ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఏకాగ్రత, సమయపాలన లేకపోవడం వల్ల మీకు ఈ పరీక్షా గదిలోకి అనుమతించేటువంటి అవకాశాలు లేకపోవచ్చు. అయితే అటెంప్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అతి ఆత్మవిశ్వాసం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గవచ్చు. అది భవిష్యత్తులో ఉండేటువంటి కళాశాలకు వెళ్ళే నిమిత్తమే కానీ ఇతరత్ర విషయాల్లో పర్సెంటేజ్ సరిపోకపోవచ్చు. తస్మా జాగ్రత్త. అందుకోసం మీరు అధికమైన శ్రద్ధ చేపట్టాల్సిందే, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. రైతులు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, రైతును మోసం చేయాలన్నటువంటి వ్యక్తుల్ని రాళ్లతో కొట్టి చంపేయడం మంచిది. ఇది నా భావన. ఎందుకంటే రైతుని మోసం చేయకూడదు. రైతు వల్ల మనం 10 మంది, మీ లక్షల మంది, మీ కోట్ల మంది మీ భోజనం చేస్తున్న విషయాన్ని గుర్తించండి. అటువంటి రైతుకి మోసం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అదేవిధంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండడము, ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి. కొద్దిమంది వ్యక్తుల వల్ల, దుష్టుల వల్ల మిమ్మల్ని లంచగొండులుగా ఏమార్చే ప్రయత్నం జరగబోతోంది. కాబట్టి మీకు దగ్గరి వారిని మీరు ఎవరిని కూడా నమ్మకూడదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి పిల్లల మధ్య కూడా విడిపోయేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య కూడా వేరొకరి జోక్యం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. సమస్య తప్పకుండా మీ సమస్యను మీరే పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఇతరులు జోక్యం చేసుకుంటే మీ ఇద్దరు విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతాయి. మీ తల్లిదండ్రులైనా సరే మీ ఇద్దరి మధ్య జోక్యం మంచిది కాదు. అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేనిపోని వివాదాలు, అనైతికమైన సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, గుప్త నిధుల వల్ల ధన నష్టం, అప్పుల వల్ల ఇబ్బందులు, అప్పిచ్చిన వాడి నుంచి తీవ్రటువంటి ఘర్షణ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా భగవద్ ధ్యానాన్ని చేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. వీసా సంబంధ ప్రయత్నాలు చేయకూడదు. ఉన్న ఉద్యోగంలోనే అనుకూలత బాగుంది. సంస్థ నుంచి సంస్థకు మారకూడదు. మీ ఉద్యోగం బెంచ్ మీదకి వచ్చినా క్రియేటివిటీ వల్ల రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. తొందరపడి రాజీనామాలు చేయకండి. సంస్థ నుంచి సంస్థకు మారేందుకు ప్రయత్నాలు కూడా చేయకూడదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఈ రాశి వారి మొత్తం కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు మౌనము, ప్రాణాయామము, యోగాసనాలు వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులతో మాట్లాడకపోవడం మంచిది. రహస్యాలు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు బుధుడు, కేతువు, చంద్రుడి గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా బీదవారికి ఈ భోజన పదార్థం కానీ లేదా వారికి నివాసం కోసం, అంటే వారి నివాసంలో ఏదైనా వస్తువుల కోసం సమకూర్చునే ప్రయత్నంలో వస్త్రం కానీ లేదా దుప్పట్లు కానీ
వారి కానుక వేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభం, కార్యానుకూలత, సమస్త జన వశీకరణం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ప్రయోజనవంతమైన వాహన సౌఖ్యం, ప్రయాణ లాభం, ఉత్తములతో పరిచయాలు, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల, క్రీడాకారులకి కళాకారులకి లాభము, చేనేత కార్మికులకి రైతు సోదరులకి అధికమైనటువంటి ధనప్రాప్తి లేదా అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి. అంటే మీకు కావాల్సినటువంటి వస్తువులు ప్రభుత్వం వారి నుంచి పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. తప్పకుండా వ్యాపార వృద్ధి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారు కూడా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆనందప్రదమైనటువంటి బదిలీలు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగాన్ని మార్పు పొందుకునే అవకాశం. భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం వస్తుంది. ఇండిపెండెంట్ వీసా నుంచి డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ఆనందయోగం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి సౌలభ్యవంతమైన శుభయోగాల పరంపర. సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతలు, సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, న్యాయస్థానంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడేటువంటి అవకాశాలు, అత్యంత ఆదరణ పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందప్రదే ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, కార్యభంగం, అవమానం, మోసపోవడం, వాహన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, వాహన ప్రమాదం జరిగే అవకాశం, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. సెక్రటరేటు, రెవెన్యూ, ఆర్డీఓ లాంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో నష్టాన్ని పొందుకునే అవకాశం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటువ్యాధుల ప్రబల సూచనలు, అనైతిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం, దుష్టుల సహవాసం, మద్యపాన సేవనం, లేనిపోని ప్రయాణాలు, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగభంగం, ప్రతి పనిలో అలసత్వం, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలని వాయిదా పడేటువంటి సూచనలు, తల్లిదండ్రుల సౌఖ్యం లేకపోవడం లేదా ఇంట్లో ఘర్షణ వాతావరణం, ప్రతి పనిలో నిరాదరణ, అందరి నుంచి వ్యతిరేకతలు, విదేశాల్లో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, బలవంతంగా మిమ్మల్ని స్వదేశానికి పంపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రియేటివిటీ లేకపోవడం వల్ల ఉద్యోగులను తొలగిస్తారు, మిమ్మల్ని బెంచ్ మీదకు మారే అవకాశం లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మెమో జారీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగంలోంచి కూడా మిమ్మల్ని తొలగించవచ్చును. ప్రతికూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు మీ మాట జవదాటి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం, అటువంటి ఉపద్రవ వార్తలు మీకు ఈరోజు వినబడతాయి. దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక వేదన లాంటి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు నిరంతరం భగవద్ ధ్యానం చేసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. మీ వాహనాన్ని కూడా ఎవరికి బదులుగా ఇవ్వకండి. నమ్మిన వారు మోసే అవకాశం, సోదరులతో తగాదాలు, సోదరిమణులతో ఆస్తిపాతల ఇబ్బందులు, ప్రతి పనిలో కూడా లేనిపోని తగాదాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్త ఉండి. విద్యార్థులకి పూర్తి స్థాయి విద్యా నష్టాన్ని పొందుకుంటున్నారు. పూర్తిగా ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. మధ్యాహ్నం 1:32 నుంచి 2:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందప్రద శుభయోగం, శుభ సంతానం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, ఇతరులతో రావలసినటువంటి ధనం ప్రాప్తించుకోవడం, శత్రువులను తుదముట్టించుకోవడం, జన వశీకరణ శక్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, సమస్త రోగనాశనం, సమస్తమైన ధన ఆగమం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో వ్యాపారంలో గుప్తనిధుల ద్వారా లాటరీల వల్ల గుర్ర పందాల వల్ల కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకి, క్రీడాకారులకి, కళాకారులకి, గృహ నిర్మాణ కార్మిక సోదరులకి,
రసాయన కర్మాగారాల్లో కానీ ఇనుప సంబంధించిన కర్మాగారాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల కార్మిక సోదరులకి అనుకూలమైన శుభయోగాలు, గీత కార్మికులకి లాభము, ప్రయాణ అనుకూలత, విదేశాల్లో ఉన్న వారికి శుభయోగాలు, విద్యాలాభాలు, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, జిఆర్ఈ కానీ ఇతరత్ర పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, దానివల్ల విదేశాల్లో ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు రాబోయే రోజులు ఉండవచ్చు. ప్రస్తుతం లాక్డౌన్లో ఇంటర్నేషనల్ ప్రయాణాలు లేవన్న విషయం నాకు గుర్తుంది. నాకు కూడా విచక్షణ జ్ఞానం ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీ ప్రయాణం, విద్యా ప్రాప్తి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆనందప్రదమైనటువంటి శుభయోగాలు, ప్రతి పనిలో ఆదరణ, బంధుమిత్రుల సౌఖ్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు, నిశ్చయతాంబూలాదుల్లో అత్యంత అనుకూలత, ప్రయాణ లాభం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందిన అవకాశం, ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు ప్రాప్తించుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారి బెంచ్ మీద ఉద్యోగం కాస్త మీకు ప్రాజెక్టులకి తప్పకుండా వెళుతుంది. ఆనందప్రదమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, కార్య సంబంధమైన విషయాల్లో అత్యంత అనుకూలత, సమస్త కార్యాన్ని మీ వైపు తిప్పుకోవడం, విజయాన్ని సొంతం చేసుకోవడం, క్రీడాకారులకి, కళాకారులకి, నిర్మాణ సంబంధమైన కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి ధనప్రాప్తి, రైతులకి, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు, కులవృత్తుల వారికి ఆర్థిక లాభం, గౌరవాన్ని పొందుకోవడం, విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఉన్నత విద్యా అభివృద్ధి, ఉద్యోగంలో ఆనందప్రద శుభయోగం, సత్సంతాన వార్తలు వినేటువంటి అవకాశాలు, గీత కార్మిక సోదరులకి అత్యంత అనుకూలత, ప్రభుత్వం వారి సహకారం పొందుకునేటువంటి అవకాశాలు, పోయినటువంటి వాహనం కానీ, పోగొట్టుకునేటువంటి వస్తువులు కానీ, మీ నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు కానీ ఆత్మీయులుగా దగ్గరకు వచ్చే అవకాశాలు, వస్తువులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం, నూతన వాహనాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంత వాతావరణం, వివాదాస్పద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి చర్చలు కూడా సఫలవంతమైన అవకాశాలు, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో అనుకూలవంతమైన వైవాహిక జీవనాన్ని పొందుకుంటారు. సత్సంతాన వార్తలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవాళ అన్ని రకాల సౌభాగ్య, ఆనంద, శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం, ఆనందాన్ని కలిగించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, న్యాయస్థాన సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తులతో వ్యాపారం ప్రారంభం చేస్తారు. విద్యార్థులకి పరిపూర్ణ విద్యాప్రాప్తి, జిఆర్ఈ, ఐఎల్స్ కానీ ఇతరత్రా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ఆనందప్రదంగా ఉంటుంది. శత్రువుల నుంచి కూడా ధనాన్ని పొందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల శుభయోగాలు, తీర్థయాత్ర సేవన కోసం ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని ప్రాప్తించుకుంటారు. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. మాతృ సౌఖ్యం అనుకూలంగా ఆనందాన్ని కలిగిస్తుంది. పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను పొందుకుంటారు. ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార స్థితి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమస్తమైనటువంటి కార్య విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును. ఒక మంచి వ్యక్తి మీకు జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క వ్యాపార భాగస్వామిగా కూడా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇవాళ ఈ రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టం, అవమానం, అనారోగ్యం, అంటువ్యాధులు ప్రబలడం, న్యాయస్థానం తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు, సమస్య పరిష్కరించబడకపోవడం, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పనికి మాలిన వెధవలు చెప్పినటువంటి మాట విని పెట్టుబడి పెట్టడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం,
వ్యాపారం మంచిది కాదు, షేర్ మార్కెట్ మంచిది కాదు, లాటరీల వల్ల ధన నష్టం, అనుకోని ఇబ్బందులు, అనైతిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం, ప్రేయసి ప్రియులు వెధవలు చెప్పినటువంటి మాట విని పెద్దలను ఎదిరించి ఒకటవ్వడం, అది ప్రమాదానికి దారితీస్తుంది. లేనిపోని వివాదాలు, దుష్టుల యొక్క సహవాసం, మద్యపాన సేవనం, సంఘంలో వ్యతిరేకతలు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరణ, మీరు మాట్లాడడం వల్ల అవతల వారికి మిమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి పదింతలు పెరిగే అవకాశం, తీవ్ర అవమానాలు, వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక నష్టం, పారిశ్రామిక రంగంలో నష్టాలు, ప్లాస్టికు మరియు ఇనుము సంబంధమైనటువంటి కర్మాగారాల్లో పనిచేసే వారికి అగ్ని ప్రమాదం సంభవించడం, ప్రాణ నష్టాన్ని కూడా పొందుకునే అవకాశాలు. ఈ రాశిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ రాశిలో ఉన్నటువంటి కార్మికులు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానీ, మెడికల్ సంబంధమైనటువంటి వైద్య సిబ్బంది కానీ, న్యాయశాఖలో ఉన్నటువంటి సిబ్బంది కానీ లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. పేపర్లో తప్పకుండా కలర్ ఫోటోనే వస్తుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఫోటోల కోసం వెంపర్లాడకండి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించండి. లంచగొండులు లంచాలకి దూరంగా ఉండండి. శత్రువుల మాట వినకండి. ఇతరుల యొక్క చేతుల్లో చిక్కునేటువంటి ప్రయత్నాలకు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం కూడా నష్టాన్ని పొందుకోవడం, పనికి మాలిన ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. వాహనం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. రైతులకి పంట నష్టం, చేనేత కార్మికులకి నష్టాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం వారి సహకారం మరింత ఆలస్యమే సూచనలు కనబడుతున్నాయి. నకిలీ విత్తనాల బెడద మీకు తప్పకపోవచ్చు. రైతులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఆకస్మిక ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ఎవరికి ఇవ్వకండి. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ వల్ల మాత్రమే విద్యాభివృద్ధిని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, పనికి మాలినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వదేశానికి బలవంతంగా రావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్రియేటివిటీ లేకపోవడం వల్ల మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసి బెంచ్ మీదకు మార్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని అలాగే క్రియేటివిటీని పెంచుకోవడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. నోరుని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. కూరగాయలు, పళ్ళు సంబంధించిన వ్యాపారం చేసేవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. తప్పకుండా మీరు బుధుడు, శనిగ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఎవరికైనా బీదవారికి వస్త్రదానం చేసుకోవడం, అలాగే చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వీరికి ఉదయం 11 గంటల నుంచి 12:46 వరకు, తిరిగి సాయంకాలం 4 నుంచి 4:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య సుఖజీవనం, ఆనందప్రదమైనటువంటి సంతానం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, వ్యాపార వృద్ధి కానీ ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యం, వాహన యోగం, సెకండ్ హ్యాండ్ వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారం కానీ అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అత్యధిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం, మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యం నెలకొల్పడం వల్ల వ్యాపారం ఉధృతిగా ఉంటుంది. ధనవృద్ధి బాగా ఉంటుంది. లిక్కర్ వ్యాపారం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ లాభాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఉత్తీర్ణతని సాధించుకునే అవకాశం. విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రయత్న లాభము, స్థిర నివాసము, వీసా అనుకూలతలు, అనుమతులు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ అని తిరిగి పొందుకుంటారు. క్రియేటివిటీతో కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా కొత్త ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి పంట లాభం లేదా పంట సంబంధించినటువంటి ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, చేనేత కార్మికుల శుభయోగాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, చేతి నిండా ధనం ఉండడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, వస్తువాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉండడం, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అంతా కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
సాహసం, ఆనందం, సినిమా రంగంలో అభివృద్ధి, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు బలంగా ఉన్నాయి. హోటలు, మద్యపానము, టైరు, కన్స్ట్రక్షను, అలాగే ఈ రహదారి నిర్మాణాలు అంటే రోడ్డు రంగ సంస్థల్లో ప్రభుత్వం వారి నుంచి రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లకి అభివృద్ధికరమైనటువంటి ఆనందప్రదమైనటువంటి ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఉన్నత వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో స్థిర నివాసం, విదేశాల్లో ఆనందం, విదేశాల్లో ఆకస్మిక ధనప్రాప్తి, వాహన సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, బంధుమిత్రుల సమాగమం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోనే వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు, వివాహం కూడా జరిగేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చును. తప్పకుండా ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెడతారు. ధనవృద్ధి బాగా ఉంటుంది. రుణ విషయాల్లో అనుకూలతలు, రుణపీడ పరిహారం జరగడం, చక్కని వాక్చాతుర్యం, అందరినీ ఆకట్టుకోవడం, సమస్త శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, ఆర్థిక లాభం, బ్యాంకుల నుంచి రుణాలు పొందుకుంటారు. గృహాన్ని కానీ గృహ సంబంధ స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు. తప్పకుండా వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. కృత్రిమమైనటువంటి గర్భధారణలో కూడా సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. అంటే ఫలవంతమైన సంతానాన్ని పొందేందుకు అర్హత సాధిస్తారు. చాలా చాలా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి పంట దిగుబడి, కళాకారులకి లాభము, క్రీడాకారులకి అనుకూలతలు, గృహ నిర్మాణ కార్మిక సోదరులకు కూడా అనుకూలతలు, కులవృత్తుల వారి గౌరవము, గీత కార్మికులకి లాభకరంగా ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాన్ని, ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకుంటారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కూడా ఆనందాన్ని పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ప్రశాంతత, వైవాహిక జీవనము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడడం, వాగ్దాన సంబంధమైన ప్రమాణాలని పూర్తి చేసుకోవడం, అనుకూలవంతమైన ధనాగమం, ప్రశాంతత, ఉన్నత విద్యాభ్యాసం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా అనుకూలతలు, అనుమతులు పొందేటువంటి సౌలభ్యం, ప్రతి విషయంలో కూడా అందరి ఆదరణ పొందుకోవడం, రాజకీయ ఎదుగుదల, సంతాన విషయంలో అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభం, విద్యార్థులకి విద్యాలాభం, అనేక రకాల శుభయోగాలు, వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకుంటారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. అనుకూలమైన తీర్పును పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, ఏదైనా శుభకార్యం నిర్వహించడం, ఇంటిలో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ప్రయోజనవంతమైన పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.